Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలోనే ఒక వార్త వింటున్నాం. ఏంటి అంటే మంచిర్యాల జిల్లాలో కొంతమంది పీఠాధిపతులు ఏదో విషయంగా అటువైపు వెళ్తూ ఆ గ్రామంలో, అంటే అక్కడ గనక మీరు త్రవ్వి చూస్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అని, అవును. గ్రామస్తులు నిజంగానే అక్కడ త్రవ్వి చూస్తే అమ్మవారి విగ్రహం బయటపడింది అని చెప్పి అవునండి. ఈ వార్త వింటూ ఉన్నాం. అవును. దీని గురించి ఒక వివరణ ఇవ్వండి. అంటే ఇవి మనము ఇళ్లల్లోనూ ఇలాంటివి ఉన్నాయి అంటూ ఉంటారు, కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి అని అంటూ ఉంటారు. కానీ అలా త్రవ్వి చూస్తే అక్కడ ఏం లేని సందర్భాలు చూసాము, ఉన్న సందర్భాలు చూసాము. అవును. దీని గురించి ఒక వివరణ. అంటే మీరనేది విగ్రహం దొరికిందని, దొరికింది. అలాగే కొన్ని నిధులు గూడా దొరుకుతుంటాయని. అదే గదా అంతే మీరనేది? అంతే అండి. ఒక్కోసారి ఉండవు అని. ఉమ్, ఇక్కడేం లేదండి. విగ్రహం దొరకడం ఈజ్ డిఫరెంట్. నిధి దొరకడం ఈజ్ డిఫరెంట్. అది ఉమ్, యోగం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు విగ్రహం దొరికేటప్పుడు కొంతమందికి స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించి ఇక్కడ తవ్వండి నేనున్నానని చెప్తుంది. ఎందుకు చెప్పాలి? ఉమ్, లోపల ఉండొచ్చు కదా అంటే, దేవత యొక్క ఆహ్, అంటే దేవత యొక్క లక్షణం ఏమిటి అంటే, ఉమ్, తనని సేవించడం ద్వారా మనం తరించాలి. ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు కదా! అట్లా కాదు. తనని సేవించడం ద్వారా ఇప్పుడు రామదాసుకి కూడా ఉమ్, అంతే కదండీ. ఆవిడ కనబడుతుంది ఫస్ట్. కనబడుతుంది. మన ఆహ్, కనబడి ఆ పుట్టలో ఉన్నదని చెప్పి మొత్తం అభిషేకంలా ఆ, చేస్తే బయటకొస్తుంది బయటకు వస్తుంది. రాముడు వారు. దాని తర్వాత దాన్ని ఇది చేస్తాడు. దాన్ని రామదాసు మళ్ళీ ఇంకొంచెం భక్తి పార్వసంతో మొత్తం భద్రాచలంలో దాన్ని జరిగింది. దాని తర్వాత మరలా ఉమ్, మీకు భద్రాచలంలో గోపురం మీద పెట్టేటువంటి చక్రం ఉంటుంది చూసారా? ఉమ్, ఆ చక్రం విషయంలో కూడా ఎన్నో చక్రాలు తీసుకొచ్చి దాన్ని పెడుతుంటే సెట్ కాకపోతే రాముడే సాక్షాత్ ఆయన స్వప్నంలో కనబడి, ఉమ్, రేపు ఉదయం నీకు నది నుంచి ఒకటి నదిలో వస్తది ఒక చక్రం, అది పెట్టమన్నాడు. ఆహాహా. తెల్లవారుజామున నది దగ్గర నిలబడి ఉంటే నదిలో తేలుకుంటూ ఒక చక్రం వచ్చింది అక్కడికి. ఓ. ఆ నదిలో వచ్చిన చక్రాన్ని ఇప్పుడు పైన పెట్టారు. అంటే ఆహా. ఏమిటంటే, ఆ యొక్క మూల పరమాత్మకు కావాల్సింది ఏమిటి ఫైనల్‌గా అంటే, ఉమ్, ప్రతి జీవరాశి అందులో ముఖ్యంగా మానవుడిగా పుట్టిన మనము ఉమ్, అతన్ని పట్టుకొని ఈ జన్మ చక్రం నుంచి, సంసార చక్రం నుంచి బయటపడడం కావాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏమిటి అంటే భగవంతుడిని ఆరాధించడం. ఉమ్, ఓకే. అయితే ఇందులో మీరు ఇందాక అన్నారు 2 క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. అవును ఒకటి అవును. విగ్రహాలు దొరకడం, రెండవది బంగారం, నిధులు లాంటివి దొరకడం. ఉమ్, విగ్రహాలు దొరకడం అంటే మీకు అనేక దేశాల్లో ఇప్పుడు రకరకాల దేశాల్లో ఉన్నాయండి. లింగాలు దొరికాయి, విగ్రహాలు దొరికాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఉమ్, ఒకటి ప్రపంచం మొత్తం ముందు ఇదే ఉండేది. సనాతన ధర్మం సంబంధించిందే ఉండేది. తర్వాత రకరకాల మిగతా మార్పులు జరుగుతూ వచ్చింది. రెండవదేంటంటే, అలా ఎప్పుడైతే దొరికిందో అది స్వయంగా అమ్మవారే చెప్పింది కాబట్టి, లేకపోతే ఆ స్వామివారు ఎవరికైతే చెప్పారో అలా వచ్చిన దానికి, అక్కడ ప్రతిష్ఠ చేసిన దానికి దాని పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒకటి. ఓహో. ఇక ఈ నిధులు దొరకడం అనేటువంటిది నిధి యోగం అని ఉంటుంది. ఉమ్, అది జన్మజాతకంలో వృశ్చిక రాశిలోని లేదా కుంభరాశిలో ఉండేటువంటి గ్రహాల వల్ల చెప్తాం దాన్ని. ఓకే. అలా ఉన్నప్పుడు వాళ్ళకి లభిస్తుంది. కొంతమంది తెలియక ఉమ్, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఎలా? నిధి దొరుకుతది అని 10 మంది తిరుగుతూ ఉంటారు రోజు. నాకు చాలా ఆ, బ్యాచ్‌లు అదే నాకు ఒక పనిగా పెట్టుకొని. తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఇంకేముంది, వాళ్ళు పని చేయమన్నా చేయరండి. ఉమ్, ఉమ్, అరే! అసలు వేల కోట్లు నిధి దొరకబోతుంటే నేనే చిన్న చిన్న పనులు చేసుకోవడం ఏంటి, 20,000కి, 30,000కి, 50,000కి సాలరీలకి జాబ్ చేయడం ఏంటి అనుకుంటుంటారు. ఉమ్, ఉమ్, అట్లా నాకు చాలామంది ఉన్నారు. అయితే ఆ నిధి కూడా మనం ఎవరైనా వెళ్లి తీద్దామంటే అంత ఈజీగా తీయలేరు దాన్ని. ఎందుకు ఉమ్, అంటే ఒక ఆయము మారితే, ఆయం అని ఉంటుంది మనకి. ఆ, ఉత్తరాయణం, దక్షిణాయనం అని. 6 ఒక మాసాలా అండి? 6 మాసాలు. 6 మాసాలు మారింది ఎవరో దాచిపెట్టారు. ఉమ్, ఇదంటే ఎలా ఉంటుంది? ఎవరో రాజుల టైంలోనో లేకపోతే అవును. ఎవరో దాచిపెట్టారు. ఉమ్, ఒక ఆయం మారగానే ఒక శక్తి దాన్ని ఆక్రమిస్తుంది. ఓహో. ఆ శక్తి ఏం చేస్తుందంటే అది తనది అని ఫీల్ అవుతది. ఉమ్, ఉమ్, ఎవడైనా వెళ్లి తీద్దామంటే వాడికి దెబ్బ పడుతూ ఉంటుంది. అందుకని దానికి ఏం చేస్తారంటే దానికి ఒక కట్టు వేస్తారు. అంటే ఆ శక్తిని అక్కడి నుంచి పంపించి దాన్ని తీస్తారనమాట. ఓకే. ఓకే. దానికి ఆహ్, నిజంగా చేసేవాళ్ళున్నారు. ఫేక్ వాళ్ళు గూడా ఉన్నారు. ఉమ్, నేను తీస్తాలని ఏదో మంత్రం చేసినట్టు చేసి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళున్నారు. ఉమ్, అయితే అక్కడి నుంచి మారిపోవడం అన్నారు చూసారా? అది నిజంగానే జరుగుతది గూడా. హుహుహు. అక్కడ ఉండకుండా అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌లో కూడా మారుతూ ఉంటుంది. ఓకే. అయితే ఓకే. అసలు ఎవరికైనా నిధి దొరకాలంటే ముందుగా వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉండాలి. హ్మ్.
ఎలాంటి పుణ్యము అంటే, ఒక ఊరికి పెద్ద కరువొచ్చింది. ఈయన ఆ! దగ్గరున్నది మొత్తం పంచేసాడు అందరికి. ఓకే. ఓకే. అరెరే! ఇంతమంది జనాలు ఆకలితో ఉండడమా అని. అప్పుడు నీకు నెక్స్ట్ జన్మల్లో నువ్వు ఎక్కడ పుడితే ఆకస్మికంగా మళ్ళీ నీకంత ధనం వస్తుందో అక్కడ పుట్టిస్తాడు ఆ పరమాత్మ తీసుకెళ్ళి. హ్మ్. అంతేగాని ఊరకనే నువ్వేమీ చేయకుండా నీకు పుణ్యమేమీ లేకుండా నువ్వే లేదో నిధులు తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అవ్వడం తప్పితే ఉండదక్కడ. కానీ అలా దొరికిన ఆ నిధిని స్వంత కార్యాల కోసం ఉపయోగించుకోవచ్చా? మళ్ళీ దేవతా అది యోగం కార్యాలకే ఉంటేనే దొరుకుతుందండి. ఆ! యోగం లేకపోతే దొరకదు మీకు ఫస్ట్ అది. ఓకే. ఓకే. యోగం ఉంటే దొరికినప్పుడు దాన్ని హ్మ్. నువ్వు గవర్నమెంట్‌కి అప్పజెప్తావా? నువ్వు వాడుకుంటావా? అది నీ ఇష్టం. ఓకే. అట్లా. ఇప్పుడు అంటే ఈ నిధి విషయానికొస్తే కొంతమంది వెనకటి కాలంలో ఈ దాచుకోవడానికి ఏమీ లేని సమయాల్లో ఒక కుండలో దాచేవారు. పెట్టి భూమిలో అవునండి. పెట్టడము అవును. ఇదంతా. అదే ఒక నిధి కిందనే తీసుకోవచ్చా అంతే. దాన్ని? అంటే ఏం లేదు. ఒకప్పుడు మనకి దారి దోపిడీలు, ఇంట్లోకొచ్చి దోచుకుపోవడాలు ఎక్కువగా ఉండేవి. ఇంత సెక్యూరిటీ లేదు. హ్మ్. ఇప్పుడంటే మనం చాలా సెక్యూరిటీ దీంట్లో ఉన్నాం. ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో హ్మ్. 40, 50 మంది కలిసి ఉండేవారు. ఎందుకు అంటే ఒకేసారి అటాక్స్ జరిగినప్పుడు ఇంతమంది జనం ఉంటే సెక్యూరిటీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకేంటి చాలా సెక్యూరిటీస్ వచ్చేసాయి. అందుకని ఇద్దరే ఉంటున్నారు లింగ్ లింగ్ అనుకుంటూ. అవును. ఒక్కడే ఉంటున్నాడు ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే. అవును. అవును. ఇప్పుడంత భయం లేదు మనకి. లేదు. కానీ ఇప్పుడంతా కూడా ఆన్‌లైన్ దాడులు జరుగుతున్నాయి. ఆ! ఆ! క్యాష్ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ట్రాన్సాక్షన్స్ గాబట్టి ఆన్‌లైన్‌లో కొట్టేస్తున్నాడు. ఆ! అంటే దొంగతనం చేసే విధానం మారిపోయింది. అంతే దాచుకునే విధానం మారితే మరి దొంగతనం దొంగతనం చేసే చేసే విధానం విధానం గూడా కూడా మారిపోయింది. హ్మ్. ఎప్పటికప్పటికి అప్‌డేట్ అప్‌డేట్ అన్నీ అన్నిట్లో కూడా. గూడా. అలా ఏంటంటే అప్పుడు అలా మీరన్నట్టుగా దాచిపెట్టినటువంటిది హ్మ్. ఆయం మారినప్పుడు దానికొక శక్తొచ్చి దాన్ని ఆక్రమిస్తది. ఓకే. ఓకే. ఆ శక్తి ఆక్రమించినప్పుడు దాన్ని తొలగించి పక్కకు పంపిస్తే గాని తీయలేము దాన్ని. అంత హ్మ్. ఈజీ గాదు. ఇప్పుడు మీరు నిధి విషయంలో చెప్పినట్టు అది గత జన్మలో వాళ్ళకి సంబంధించిన ఏదైనా విధానం జరిగి, వాళ్ళ మళ్ళీ ఈ కర్మలో ఉంది. జన్మలో, కర్మలో హ్మ్. ఉంటేనే వాళ్ళకది వస్తుంది. దొరుకుతుంది. తీయటానికి అవకాశం ఉంది. లేపోతే రాదు. మరి ఇందాక విగ్రహం విషయం తీసుకున్నాం. ఆ గ్రామానికి సంబంధించిందది. హ్మ్. అలా దొరికింది, చెప్పారు, తీశారు అనంటే ఇది గ్రామస్తులకు సంబంధించి గాని, లేకపోతే ఆ తీసిన వారికో, చెప్పిన వారికో సంబంధించి గూడా ఏదైనా గత జన్మకు లింక్ గాని, ఇప్పటి జన్మకు లింక్ గాని ఉండొచ్చంటారా? చెప్తా వినండి. ఇప్పుడు మనం చూడండి ఆహ్, పూర్వం వేదాల్లో గాని, మన పురాణాల్లో గాని తపస్సు చేశారు. హ్మ్. ఒక హ్మ్. దేవత గురించి అని మనం వింటూ ఉంటాం చూసారా? అవును. అవును. అలాగే ఆహ్, ఎవరైనా దేని గురించైనా విపరీతంగా తపన పడేటప్పుడు, హ్మ్. ఆ తపనకి ఇక్కడ వీళ్ళకి ఏదో చేయాలి. ఈ శక్తికి ఈ రూపంలో నేను అక్కడ వెలుస్తే వాళ్ళ యొక్క కష్టాలు తీర్చగలుగుతాననేటువంటి ఒక ఆలోచనా విధానంతో ముందుగానే అక్కడ అమ్మవారు ఆ రకంగా కొంతమందికి స్వప్నంలో కనపడడం, లేకపోతే కొంతమందిని వాక్కుతో అనిపించడం, హ్మ్. ఆ రకంగా అక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. మనకెందుకు గుళ్ళు, గోపురాలు ఎందుకంటే ఏదో ఊరికే టైమ్ పాస్ కోసం అని కాదు. మనం చేసేటువంటిది హ్మ్. కాకుండా మన శక్తికి మించినవి కొన్నుంటాయి. హ్మ్. హ్మ్. మన కర్మకి కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. మన పూర్వజన్మల్లో చేసినటువంటి మంచి కర్మ, బ్యాడ్ కర్మ 2 ఉంటాయి. హ్మ్. ఆ బ్యాడ్ కర్మ అనుభవిస్తూ దాన్ని అనుభవించడానికి కలిగే శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తి ఎవరివ్వాలంటే అమ్మవారివ్వాలి. హ్మ్. ఆ రకంగా మనకొక శక్తి రావడం కోసం ఈ గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరుగుతుంటాం. ఇదొక ఎత్తైతే ఓకే. మీరు అంటే కృతజ్ఞతా భావంతో ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే హ్మ్. భగవంతుడి శక్తిని మనం అర్థం చేసుకొని, కృతజ్ఞతతో గుడికెళ్ళడం, గోపురంకి వెళ్ళడం చేయాలి. క్షేత్రానికి వెళ్ళడం. అవును. అది అసలు నిజమైనటువంటిది. ఆ! కృతజ్ఞతా భావంతో. ఇప్పుడు తల్లిదండ్రులను ఎందుకు చూసుకుంటామంటే తల్లిదండ్రులను పెంచిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళే మూలం. అవును. వాళ్ళు లేకపోతే నేను లేననే భావంతో ఎలా అయితే తల్లిదండ్రులను చూసుకుంటాం. అవును. అంతేగాని తండ్రిని చూసుకుంటే అదొస్తుంది, తల్లిని చూసి ఇదొస్తుందని కాదు కదా! కాదు. అలాగే ఈ విశ్వాన్ని మొత్తం నడిపేటువంటి ఆ యొక్క పరమాత్మ, మూల పరమాత్మని గుర్తించి హ్మ్. మనము ఆ స్వామివారిని అవును. కొలవడం. అంతకు ఓకే. మించి ఏం లేదు. కృతజ్ఞతా భావంతోటి, కృతజ్ఞతా భక్తి భావంతోనే, భావనతోటి. భక్తి భావంతోనే. ఓకే. కృతజ్ఞతా భక్తి. ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు అని కొన్ని ఉనికి అవన్నీ గూడా. అవును. అవును. లేతే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఇదుంది తవ్వండి అని ఎట్లా తెలుస్తుంది? హ్మ్. అదే గదా! చాలా వృత్తాంతాల్లో వాళ్ళకి స్వప్నంలో వచ్చి ఎలా కనపడతాడు పలానా దగ్గర నేను విగ్రహ రూపంలో ఉన్నాను తీయండని. అంటే ఓకే. అవన్నీ ఏంటంటే ఆ యొక్క మూల పరమాత్మ ఉన్నాడని చెప్పేటువంటి ఉనికి అవన్నీ హ్మ్. గూడా. హ్మ్. హ్మ్. అది జరగట్లేదనుకోండి మనకెప్పుడు ఏదో ఒకటి జరుగుతుండాలిగా. హ్మ్. అవును. జరుగుతుంటేనే మనకొక మెమరీలో ఉంటుంది. హ్మ్. మనం మన తరం అయిపోయింది. ఇంకో తరానికి మరి ఎట్లా తెలియాలి? అంతే గదా! అప్పుడు ఎప్పుడో అలా జరిగిందంటే ఎంతమంది నమ్మేవాళ్ళుంటారు? హ్మ్. ఏదో ఒక మిరాకిల్స్ జరుగుతూ ఉంటే జరుగుతుండాలి. అదలా తన మాట్లాడుకుంటూ లీలలా ప్రదర్శిస్తూ ఉంటాడు. హ్మ్. అంతే. ఎందుకంటే ఇది కలియుగం అండి. ఒకప్పుడు అవును. శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్‌గా కనపడ్డా గూడా హ్మ్. "నువ్వు మాయలోడివి." హ్మ్. శిశుపాలుడు ఏమన్నాడు? "నువ్వు మాయలోడివి" అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు 100 తప్పులయ్యాయి. చక్రం వదిలి కట్ చేస్తే అంత సభలో గూడా అవును. ఇంకా ఆ యొక్క మహాభారతంలో యుద్ధంకి వీళ్ళందరూ గూడా ఆయన మీద సంసిద్ధం. యుద్ధానికెళ్లారు. అవును. అవును.
ఏం చెప్తాం ఇంకా. అంటే దేవుళ్ళకే తప్పట్లేదు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ ఎందుకంటే చేసుకోవడం మీకు కొన్ని దేవి సందర్భాలు. భాగవతంలో అమ్మవారు అతని భక్తుడి వైపు వచ్చి యుద్ధం చేస్తుంటది. ఆ! రాజులు కొంతమందికి ఎలా అయిపోతారంటే ఆఖరికి హ్మ్. నువ్వు పైన ఆడదానికి భయపడతావా, ఆడ కూర్చున్నటువంటి సింహానికి భయపడతావా అని మాట్లాడతారు. ఇది అమ్మవారు డైరెక్ట్‌గా కనిపిస్తే కూడా. అంటే వాడి కళ్ళు నెత్తినెక్కిన వాడికి డైరెక్ట్‌గా అమ్మవారు కనబడ్డా కూడా వాడికి అమ్మవారిలా కనిపించదు. కనిపించట్లేదు. నీకు భక్తి ఉంటే నువ్వు రాయిలో కూడా నువ్వు ఆ! అమ్మవారిని చూస్తావు. అవును. అవును. నిజం. నిజమండి. ఆ! ఓకే అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.